మీద న్యూట్రాన్తో కొడితే అది పగిలిపోతుందని కనుగొన్నారు. ఒక అణువు పగిలితే అంతటి శక్తే వస్తే మరి అదే కొన్ని బిలియన్ల అణువులు ఒక్కసారిగా పగిలితే మరి ఎంతటి శక్తి ప్రోడక్ట్ అవుతుంది. అదే ఆటం బాంబుకు పునాది అయింది. 1939లో వరల్డ్ వార్ II ప్రారంభం. హిట్లర్ యూరోప్ను ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అమెరికా, బ్రిటన్కి ఒక భయం ఉంది. అదే జర్మనీ అణుబాంబు తయారు చేస్తే ఏమవుతుంది. ఎందుకంటే జర్మనీ వద్ద సైంటిస్టులు ఉన్నారు, జర్మనీ వద్ద యురేనియం ఉంది, అది ఫ్యాక్టరీలపై తన నియంత్రణను కూడా కలిగి ఉంది. మరి అదే జరిగితే ప్రపంచ యుద్ధం ముగుస్తుందా లేక ప్రపంచం అంతమవుతుందా? ఆ సమయంలో ఒక నిర్ణయం చరిత్రను మార్చింది. అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్కు రాసినటువంటి ఒక లేఖ. ఆ లేఖలో ఉన్నటువంటి ఒక వాక్యం, జర్మనీ అణుబాంబు తయారీకి దగ్గరగా ఉంది, మీరు ఆలస్యం చేస్తే ప్రపంచానికి ప్రమాదమని. ఈ లేఖనే మాన్హాటన్ ప్రాజెక్టుకు కారణమైందని చెప్పవచ్చు. ఆపరేషన్ మాన్హాటన్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు లీడర్గా రాబర్ట్ ఓపెన్హైమర్, ఇతను మన స్క్రీన్ పైన చూస్తున్న అతను మొదటి పరీక్ష ట్రినిటీ టెస్ట్ 1945 జూలై 16 న్యూ మెక్సికో ఎడారిలో మనిషి చరిత్రలో మొదటి అణుపేలుడు జరిగింది. ఎర్రటి వెలుగు, మహా ఎనర్జీ, భూమి కంపించినంత పనైంది. ఓపెన్హైమర్ నోటి నుండి వచ్చినటువంటి మాటలు, నౌ ఐ యామ్ బికమ్ డెత్, ది డెస్ట్రాయర్ ఆఫ్